రమ్య ఏం చెప్తున్నావు? వర్లకు గడ్డి కొడుతున్నా బావా. సరే గాని ఆ పసుపు పైసలు అడ్ల పైసలు వచ్చినాయి. కైకిలో అందరికి కొన్ని మిగిలినాయి, ఇంట్లో పెట్టినా. సరే బావా, అవి ఇప్పుడు ఖర్చులకు అయితాయి. ఆనకాల పిత్తనాలకు ఏడికెళ్ళన్నా మళ్ళా బాకీ తెద్దాం. కాదు రమ్య, ప్రతిసారి బాగా తీసుకొస్తున్నాం, పంట పైసలు రాగానే గట్టెత్తున్నాం. ఇట్లా అయితే మనం సంపాదించుకునేది ఎప్పుడు? మంచిగా అయ్యేది ఎప్పుడు? కాదు బావా, మనం వ్యవసాయం చేసేది ఆస్తి సంపాదించుకునే తందుకు కాదు, మనం కడుపు నిండా తిని 10 మంది కడుపు నింపేతందుకు. కాదు రమ్య, మనం పంట వేసిన ప్రతిసారి పంటకు ఏదో విధంగా నష్టం వస్తుంది. ఒక్కటి చెప్తా, గుర్తు పెట్టుకో బావా. ఎంత మంది శత్రువులు వచ్చినా దేశాన్ని కాపాడిన వాడే జవాన్ అయితే, ఎన్నిసార్లు పంట నష్టం వచ్చినా మళ్ళా పంట వండించిన వాడే కిసాన్. అన్నా రైతన్న గోస వినేటోళ్లకు అలుసా, అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా.